టీబీ ట్యూబర్క్లోసిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి మనకి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆ టెక్నిక్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. సో టీబీ డిటెక్షన్ చేయడానికి మనకి మోర్ కామన్ అండ్ మెయిన్ టెస్ట్ చేయాల్సింది జీన్ ఎక్స్పర్ట్. అంటే అది ఒక డిఎన్ఏ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. టీబీ డిఎన్ఏని టీబీ జెనెటిక్ మెటీరియల్ని ఐడెంటిఫై చేస్తుంది, అది మెయిన్ టెస్ట్. సెకండ్ అడ్వాన్స్మెంట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఎన్జిఎస్ అంటాం. ఈ ఎన్జిఎస్ పద్ధతి ద్వారా ఏ డ్రగ్స్ అనేవి ఎంత బాగా పనిచేస్తున్నాయో, మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా ఈ డ్రగ్ పనిచేస్తుంది, ఈ డ్రగ్ మీకు పనిచేయదు అనేది కూడా ఇది వాటి మీద టెస్ట్ చేసి మనకి లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే పనిచేస్తున్నాయో ఆ లిస్ట్ ఇస్తుంది అనమాట. ఇది సెకండ్ అడ్వాన్స్మెంట్. టీబీని మనము ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత ఎఫెక్టివ్గా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో అందుకని మోర్ దెన్ కాఫ్ 2 వీక్స్ ఉన్నా కానీ, ఫ్లమ్ వస్తున్నా కానీ, దగ్గుతో పాటు రక్తం పడుతున్నా కానీ, అప్పుడప్పుడు ఫీవర్ ఉన్న, ఈవినింగ్ రైజ్ ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎర్లీగా ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ లైక్ జీన్ ఎక్స్పర్ట్ చేయించుకొని టీబీని కన్ఫర్మ్ చేయొచ్చు. మన గవర్నమెంట్ కూడా 2030 కల్లా టీబీ మొత్తాన్ని ఎలిమినేట్ చేద్దామని గోల్ పెట్టుకొని ముందుకెళ్తుంది. సో ఆ గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే మనము ఎర్లీగా టీబీ డయాగ్నోస్ చేయడం అనేది వెరీ వెరీ కీ ఎలిమెంట్ అండి. సో ఈ అడ్వాన్స్డ్ మెథడ్స్ యూస్ చేసి ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. సో బాటమ్ లైన్ ఏంటంటే టీబీని స్టిగ్మాతో కాదు, సైన్స్తో ఫైట్ చేయాలి. సిమ్టమ్స్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే ఎర్లీగా యాక్ట్ చేయండి, డేంజరస్ అయ్యే వరకు లేట్ చేసుకోవద్దు.